జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి మొదటి వచనం నేను చదువుతున్నాను. 2వ వచనాన్ని మీరు చదవండి కలిసి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత తన దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుతున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు కనపరిచిన దానిని భద్రముగా గైకొనేలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వాగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకెత్తును. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు. నీ సహకారులను సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకిపోలేను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోతున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడప్పు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఆ దినము ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్ల కింద కూర్చుంటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోనట్లు ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. చదవాలా? మీరు అందరూ గట్టిగా చదవాలా? మీరు చదవకుంటే నేను మళ్ళీ చూస్తున్నాను. చదవాలా? అందరు గట్టిగా చదివితే సంఘము ఇంతవరకు పాట కలిసి పాడుతున్నప్పుడు స్వరం ఎత్తాలా, గట్టిగా పాడాలా, వాక్యం చదవాలా. మరి ఈ అధ్యాయము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ అధ్యాయంలో ఇక్కడ యెహోషువ కనపడుతున్నాడు. ఈ యెహోషువ మరి యెహోషువ గ్రంథంలో ఉన్న యెహోషువ కాదు. ఈయన ప్రధాన యాజకుడైన యెహోషువ. మరి ఆయన చూస్తున్నాడు, ఒక దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు. అందుకని నిలువబడుట, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలుచుంట అతడు నాకు కనపరచెను అని అక్కడ ఉందన్నమాట. మరి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మరి యెహోషువ గురించి మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి, మన ఆయన యాజకుడు అనటానికి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి యెహోషువ గురించి. హగ్గయి గ్రంథానికి రండి. హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం. చదువుతారు ఎవరైనా? 1వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ. అక్కడ మనం చూస్తాము. మరొకసారి ఎజ్రా గ్రంథంలో కూడా మనం చూస్తాం. చూడండి, ఎజ్రా మరి నాయకత్వంలో వచ్చినటువంటి, జెరుబ్బేలు నాయకత్వంలో ఉన్నటువంటి మరి ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనము మనం చూస్తే చూడండి, చదవండి. యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకును
పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బేలు యోవాషు నెహెమ్యా, ఇక్కడ పేర్లలో యోవాషు కనపడుతున్నాడు కదా, ఈ యోవాషు అంటే అంటే మరి ఇక్కడ యోవాషే అక్కడ మరి యోవాషుని కూడా రాయబడింది అనమాట. తర్వాత యెహోషువ అని రాయబడింది. ఇక్కడ మనం చూస్తాం హగ్గయిలో యెహోషువ రాయబడింది. అంటే ప్రధాన యాజకుడు అయినటువంటి మరి ఈ యొక్క యెహోషువ అనమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే మరి ఈయన ఒక విషయం ఏంటంటే, మరి ఈ భూమి మీద మనము కూడా మరి దేవుని బిడ్డలుగా ఒక రక్షింపబడి ఆ దేవుని బిడ్డలుగా ఉన్నా కూడా సాతానుడు అనేక రీతులుగా మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు. ఇక్కడ దర్శనం ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత తీర్పు సమయం దగ్గర నిలబడుతున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే, సాతానుడు ఏం చేస్తున్నాడంటే నేరము మోపుతుంటాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఏమిటంటే చూడండి, ఇక్కడ రాయబడిన మాట, సాతానుడు ఏమో చేస్తున్నాడు అంటే ఫిర్యాదు చేస్తున్నాడు. మొదటి వచనంలో మనం చూస్తే సాతాను చూడండి ఇక్కడ, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడిని యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు. అంటే సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని అంటే ఫిర్యాదు చేయటానికి ఏంటంటే మనకు కూడా అందుకోసమే ఒక్కోసారి రక్షింపబడిన మనల్ని కూడా సాతానుడు ఏం చేస్తుంటాడంటే శోధిస్తుంటాడు. చూడు, నువ్వు అంటే ఒకప్పుడు పాప జీవితాన్ని తిరిగి ఏం చేస్తుంటాడంటే, నువ్వు అలాంటివాడు కదా, అదిగో నీకు ఇంకా మరక ఉంది, ఇగో మైల ఉంది అని చెప్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభు వారి రక్తం చేత కడగబడిన తర్వాత ప్రభు అంటాడు, మరి నీ పాపాలన్నిటికీ నేను మతికి పెట్టుకొని వాటిని అన్నిటినీ నా వెనుక తట్టు పారవేశాను అంటాడు. అందుబట్టి అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సాతానుని మరి ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. చూడండి, సాతాను చూడండి, యెహోవా నిన్ను గద్దించును. చూడండి 2వ వచనంలో సాతాను అంటే సాతానుతో అంటున్నాడు, సాతాను నిన్ను యెహోవా గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు. అంటే అగ్నిలో నుంచి తీయబడ్డ కొరివలే, అంటే అగ్నిలో నుంచి తీస్తే ఆ కొరివి ఎలా ఉంటుందంటే కదా, అది నీకు ఆ యొక్క నిప్పు, దాంట్లో ఏమీ ఉండదన్నమాట, ఆ బూడిదే ఉండదు, అది బాగా అలా ఉన్నాడని చెప్పి మరి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అందుబట్టి మన జీవితాల్లో కూడా మనల్ని శోధనకు గురి చేయటానికి అనేక ప్రయత్నాలు మరి చేసిన, అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ చెప్పుతూ ఉన్నటువంటి మాటల్లో మనం చూస్తాం. చూడండి, ఆ తర్వాత సాతాన్ని గద్దిస్తుంది. సాతానుడు పదే మన జీవితాలను బట్టి ఒకవేళ మనల్ని శోధనకు గురి చేసి నిరుత్సాహపరిచి వాడు వెనక్కి లాగి మనకు అనేక రీతులుగా చేయొచ్చేమో, కానీ రక్షింపబడిన మన జీవితాల్లో మనం అందుకోసమే ఏనాడు నిరుత్సాహపడకూడదు. దేవుడు అంటున్నాడు కదా, లేఖనాల ప్రకారంగా మనం చూస్తాం. అరే యోహాను పత్రికలో చూస్తాం ఏమిటంటే, మరి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని ధైర్యపరుస్తున్నాడు. మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే, లోకంలో ఉన్నవాడు ఎవడు? అపవాది, వాడు లోకాధికారి. లోకంలో మరి వాడున్న లోకంలో వాడు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మనలో ఉన్నది వాక్యము అయిన దేవుడు మనలో ఉన్నాడు. అందుబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పాత జీవితం నుంచి రక్షింపబడిన మనం ఇంకా ఒకవేళ మనల్ని నిరుత్సాహంతో అయ్యో నా జీవితం ఇంతే అని అనుకోకూడదు. పరిశుద్ధపరచబడదు వాక్యము చేత. అందుకే సంఘాన్ని అంటున్నాడు ప్రభు, అంటున్నాడు చూడండి ఆ మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధంగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకొని ఉన్నాడు. మరి ఆయన ఎలా నిలబెట్టుకున్నాడు? నిర్దోషముగా, ఏ కలంకము ఏమి డాలు ఉండకూడదు. అందుబట్టి ప్రభు రక్తము చేత కడగబడ్డాడు. అందుబట్టి ఇక్కడ ఏంటంటే గమనించవలసిందంటే, అక్కడ రాయబడిన మాటలో సాతాన్ని గద్దిస్తున్నాడు. ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ కొరకు నేను రక్తం కార్చాను, ఈ బిడ్డను పరిశుద్ధపరిచాను అని చెప్పడానికి జ్ఞాపకం చేస్తూ ఏమంటారంటే కింది వచనంలో చూడండి, రాయబడిన మాట 3వ వచనంలో, యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడై దూత సముఖంలో నిలువబడి ఉండగా, అంటే ఇక్కడ మలిన వస్త్రాన్ని కనపడుతుంది వాస్తవంగా. ఎందుకంటే మానవులమందరము కూడా
కదా. మానవులమందరం కూడా ఏమైన వారము పాపులమే. అయితే పాపము కలిగిన మనల్ని ప్రభువైన యేసు రక్తం చేత కడిగి పరిశుద్ధపరచబడ్డాడు. అందుకే దేవుడు మన పక్షంగా మన పాపాలు మనం ఒప్పుకున్న తర్వాత మనమంట ప్రభు సన్నిధిలో నిలబడిన వారుగా ఉన్నా. అందుకే ఇక్కడ అంటున్నాడు మలిన వస్త్రంను తీసివే అంటున్నాడు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే మనం ఒక్కోసారి అనుకుంటుంటాం వాళ్ళకంటే నేను నీతిమంతుడిని అనుకుంటున్నాను. నేను రక్షింపబడ్డాను, చక్కగా సంఘానికి వస్తున్నాను, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాను, వారికంటే నేను నీతిమంతుడిని అనుకుంటున్నాను. బైబిల్ ఏం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? మన నీతి క్రియలన్నీ మురికి పేలికలే. మనం అనుకున్న నీతి క్రియలు మన సొంత నీతిని బట్టి మనం రక్షింపబడలేదు. ఒకవేళ అనుకుంటే అబ్బా నేను చాలా నీతిమంతుణ్ణి, 10 మందికి దానం చేస్తున్నాను, అన్నదానాలు చేస్తాను, లేకపోతే అనేక రకాలమైన ఒకరికి చేయుతగా సహాయం చేస్తున్నాను, నేను మాత్రం అన్ని విషయంలో మరి మంచిగా ఉన్నాను అనుకుంటుంటాను. కానీ మనలో ఏక మంచితనము లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏమని అంటే, ఒకవేళ మనం అనుకుంటే మన నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలే. అందుకే మలిన వస్త్రము ధరించిన ఆయన తీసేస్తున్నాడు. ఆయన తీసేసి మనకేం చేస్తున్నాడంటే ఆయన మలిన వస్త్రాలు తీసేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన తీసేయకపోతే మనం కాదు. అందుకే మీరు గమనిస్తే మొట్టమొదట ఆదాము హవ్వలు చేసిన ఆ పాపం వలన, ఆజ్ఞ అతిక్రమం వలన ఆనాడే యేసు ప్రభు వారు మరి జగత్ పునాది వేయబడక ముందే యేసు ప్రభు వారు ఉన్నారు అనటానికి ఆయన మరుగై ఉన్న ప్రభు అయినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ మనకు ఒక బోధ జరుగుతుంది. వారికి చర్మపు చొక్కాలు తొడిగించను. వారు ఏం చేసుకున్నారు? పాపంలో పడిపోయిన తర్వాత వారికి దిగంబరం కనపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు? భయపడి సిగ్గుతోడికి చెట్టసట్టుకు పోయి ఆఖరికి వారు ఏం చేశారంటే ఆకులను కచ్చడములుగా చేసుకున్నారు. కానీ ఆకులు ఎన్నాళ్ళు ఉంటాయి? అవి ఒట్టిగా ఎండిపోతే అవి రాలిపోతాయి. కానీ దేవుడి ప్రేమ కలిగిన వాడు అయితే వారి పాపం నిమిత్తమై ఒక వధ జరిగింది, ఒక గొర్రెపిల్ల వధింపబడింది. అయితే అక్కడ ఏం రాయబడింది? అక్కడ గొర్రెపిల్ల వధింపబడి చెప్పలే, వారికి చర్మపు చొక్కాలు తొడిగించబడాయి అని రాయబడి చదవండి. వారికి వరకు చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, అక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి చర్మపు చొక్కాయిలను అంటే చొక్కాలాగా అనమాట చేయించి. అంటే ఏంటి చేయించి? అంటే చర్మపు చొక్కాలు ఎలా వేసుకోవటానికి వాళ్ళకి చేయించినట్టు. అంటే ఒక చర్మపు చొక్కా ఎలా వస్తుంది? చర్మం ఊగిన వస్తుందా? అంటే ఒకటి జరిగింది, ఒక బలి జరిగింది. ఆ మరుగై ఉన్న క్రీస్తు ప్రభు మరుగై ఉన్నాడు. అక్కడ వారికి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆ పాపాన్ని కప్పి ఆ పాపాన్ని వారి బట్టి ఒక వధ జరిగింది దేవుడు. అయితే వారికి చర్మం చొక్కాలు తొడిగి వారిని పంపించాడు అక్కడ ఏదైనా తోటలో ఉండకుండా. అందుబట్టి వారికి చేయించాడు. అంటే చర్మ చొక్కాలు అక్కడ వధ జరిగింది అని చూస్తున్నాం. బలి యాగమైన యేసు ప్రభువారు ఆయన గొర్రెపిల్లకి. అందుకోసమే అక్కడ ప్రభు ఒక పాపాన్ని తీసివేయటానికే రక్తము చెందించాలి అనటానికి అక్కడ ఒక సాదృశ్యం మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం చూస్తాం, యేసు ప్రభువారు తన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఇవ్వటానికే ఏం చేస్తున్నాడంటే ఇవ్వాలనే ఉద్దేశం, కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని అనుగ్రహించాలనే ఉద్దేశంతోనే అబ్రహాంను కూడా ఏమంటాడంటే నీ కుమారుని నా కొరకు మళ్ళీ బలిస్తావా అని ఆయన పరీక్ష పెడతాడు. కానీ అయితే దేవుడు ఏమంటాడు? ఎప్పుడు కూడా బలిని కోరేవాడు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే పరీక్ష. అయితే తండ్రి అయిన దేవుడు అడుగుతున్న విధం ఏంటంటే నా ప్రియ కుమారుని నేను ఇవ్వటానికి ఉన్నాను అనటానికి ఆయన నీ కుమారుని ఇస్తావా అని చెప్పడానికి నేను గుర్తు. అయితే అక్కడ కూడా మనం చూస్తాము ఆ గొర్రెపిల్లను మరి అక్కడ ఇస్సాకు నుంచి తప్పించి అది ఇస్సాకుకు మారుగా అని రాయబడింది. అక్కడ ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాం, ఇస్సాకుకు మారుగా ఒక గొర్రెపిల్ల పొట్టేలు అక్కడ కనపడుతుంది. దాన్ని తీసుకో. అబ్రహాముని ఏమంటాడు? అబ్రహాం ఆగు, పిల్లవాని మీద చేయి వేయొద్దు, ఆ తర్వాత పొదలో ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి వధించు అని చెప్తాడు. చివరి క్షణం వరకు దేవుడు అలా. అంటే ఇక్కడ ఏంటి? పాపానికి శిక్షకు గురి కాకుండా ప్రభు రక్తం చేత. అందుకోసమే పాపం అనుకుంటే మనకేంటంటే ఆయన మనల్ని
తన ప్రేమతో అంటే తన ప్రేమను చూపించడానికి ఆ గొర్రెపిల్ల వధ చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆ యొక్క యెహోషువ మలిన వస్త్రాలని తీసేస్తున్నాడు. అయితే మన పాపము మన యొక్క స్వక్రియాలు బట్టి సొంత నీతిని బట్టి ఉన్న వాటినన్నింటిని కూడా మనమైతే మంచి మనము మన స్వనీతి కూడా మురికి పేలికలే అనేది గుర్తు చేసుకోవాలి. మురికి పేలికలే ఎందుకు అంటే మనం అనుకుంటాం మనం అని కరెక్టే. అందుకోసమే మరి కొన్ని లేఖనాల్లో చూడండి. ఒక మాట ఏంటంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకని ఎడల అంటే ఒకని ఎదుట ఏముందంట సరైన మార్గం ఉంది అని అతను అనుకుంటాడు, కానీ అది తుదకు మరణానికే. అందుకోసమే ఈ లోకంలో చాలామందికి తెలియదు. నేను కరెక్టే అనుకుంటుంటారు. చదువుదాం అన్నమాట 14వ వచనం, 14వ అధ్యాయంలో 12వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అంటే వాడు అనుకుంటాడు నేను వెళ్ళే మార్గం సరైనది అనుకుంటాడు, కానీ ఆ మార్గం ఎలాంటిది అంటే తుదకు మరణానికే. అయితే దేవుని మార్గం సరైనది, ప్రభు మార్గం సరైనది. అందుబట్టి చాలామంది తెలియదు. అందుకోసమే ఈ లోకంలో చాలామంది సొంత నీతి సొంత క్రియలు. అందుకోసమే మనం ఇందాక వచనాన్ని చదువుతాం చూడండి. యెషయా గ్రంథంలో కూడా 66వ అధ్యాయము 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ 6వ వచనంలో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకుల వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోనట్టుగా మా దోషములను మమ్మను కొట్టుకొని పోయెను. అంటే ఆ విధంగా మన యొక్క మరి క్రియలు ఎలా ఉంటాయంటే మా నీతి క్రియలు అనుకుంటున్నాడు. మా నీతి క్రియలు మురికి పేలికలే ఒప్పుకుంటున్నాడు. అందుబట్టి ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటున్నాం అన్ని నీతి క్రియలు అనుకుంటే కానీ మురికి పేలికలే. ప్రేమ దేవుని బిడ్డలా గమనించండి. అక్కడ అందుబట్టి చాలా వరకు మనం అందుకోసమే అందుబట్టి ఒకసారి యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. ఏమిటంటే ఇక్కడ ఏం రాయబడిందంటే మేలైనది చేయవలని అలా చేయకపోతే కూడా పాపం అంట. చూడండి అన్నమాట. అంటే మేలు చేయాలన్నది కూడా చేయలేకపోతే కూడా పాపానికి దారి చూస్తుంది. చాలామంది మనం అనుకుంటుంటాం ఏం లే మన జీవితంలో అని అనుకుంటాం. అలాగా మరి సొంత స్వబుద్ధి ఆధారం చేసుకొని కూడా పోకూడదు. లేఖనాలు మనకి ఏం సెలవిస్తున్నాయో చూద్దాం. చూడండి యాకోబు పత్రిక 4:17 వచనం. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలు చేయాలని కూడా కొన్ని సందర్భంలో మేలు చేయకుండా పోతూ ఉంటాం. అందుకే మనకు మంచి సమ్మరుని కథను కూడా ప్రభు సందర్భంగా చెప్తాడు. మేలు చేయాల్సిన విషయంలో మేలు చేయలేదు. అక్కడ సందర్భం మనం చూస్తాం, చాలా చక్కగా దేవుడు తెలియపరుస్తాడు. ఇక్కడ యాజకుడు వెళ్తుంటాడు, సాయం చేయడు. లేవీయుడు వెళ్తుంటాడు, సాయం చేయడు. సమరయుడు అక్కడ సహాయం చేస్తాడు. మరి యాజకుడికి ఏమి, లేవీయుడేమి, దేవుని సేవ చేసేవాళ్ళే. ప్రేమ మాట్లాడరా. అయితే దేవుడు అందుకే అనేక రీతిలుగా జ్ఞానం కలిగి ఆలోచన చేసి మేము నీతి క్రియలు స్వనీతి అనుకుంటారు, కానీ అవన్నీ మురికి పేలికలే. అయితే ప్రభు మురికి పేలికలైన మనల్ని మన యొక్క మురికి పేలికలను తీసివేస్తున్నాడు. అందుబట్టి చూడండి మనకి అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. చూడండి అక్కడ రాయబడిన మాటలో సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో చూస్తాం. స్వనీతిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే నీతిమంతులు అనుకుంటాం, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటుంటాం. చూడండి రాయబడిన మాట సామెతలు 3వ అధ్యాయము 5 నుంచి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆ తర్వాత కింద దేవుని యొక్క ఆయన ఇచ్చే ఆయన జ్ఞానంలో ఎదుగుతాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన దేహానికి మన ఆరోగ్యానికి మనకు అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు ఆయన యందు మనం పొందుకుంటామని లేఖనము సెలవిస్తుంది. ప్రేమిటి వారులారా గమనించండి ఇక్కడ. అయితే మరి మనం చాలా వరకు మనం అనుకుంటుంటాం. అందుబట్టి చూడండి యోబు గ్రంథంలో కూడా యోబు అంటాడు ఒక సందర్భంలో చూడండి ఏమంటా అంటే నా నీతిని విడిచిపెట్టను పట్టుకొని ఉన్నాను అని అంటుంటాడు కదా. చూద్దాం చూడండి యోబు గ్రంథము మరి 27వ అధ్యాయం 6వ వచనం. 27వ అధ్యాయం 6వ వచనం యోబు గ్రంథం 27. చూడు నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటిని చూడండి నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అంటున్నాడు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము
నన్ను నిందింపదు. కానీ మరి ఎంత ఉన్నా కూడా మరి దేవుడిని సన్నిధికి వచ్చినప్పుడు దావీదు అంటాడు కదా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయి. చూడండి, మనం అనుకుంటాం మనం నీతిమంతులు అనుకుంటాం. ఆయన దగ్గరికి, ఆ అగ్ని వంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళే కొద్దీ మనలో ఉన్నటువంటి మలినం అంతా కూడా కరిగి బయటికి వస్తుంది. మనము అందుకే దేవునికి దగ్గర ఉన్నప్పుడు మన జీవితాలు కూడా చాలామంది దేవుడికి దగ్గరగా వస్తున్న కొద్దీ ప్రార్థన జీవితంలో దగ్గర ఉన్నప్పుడు తను చాలా పరివర్తన చెంది పరిపూర్ణుడు అవుతాడు. అంతేగాని దేవుని దగ్గర రానివాడు ఎంతసేపు ఉన్న బయటపెట్ట అన్ని రకాలుగా మాట్లాడుతుంటాడు, నేను నీతిమంతుడిని అనుకుంటాడు. కానీ అవన్నీ కూడా మురికి పేలికలే. మరి ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, 7వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, మరి 7వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు. అంటే మరి అందరూ పాపులు అనటానికి వచ్చిన అనమాట. అందుకే మనం వచ్చిన రోమపత్రికలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. అక్కడ రాయబడిన మాటల్లో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యథార్థమైంది. అయితే ప్రభు రక్తం చేత కడగబడి ఈరోజు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నామంటే దేవుని కృపే. అందుకోసమే మనము అక్కడ లూకాసు వార్తలో మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన తర్వాత, అంటే తప్పిపోయిన కుమారుడు ఎందుకంటే ఆయన తండ్రి దగ్గర నుంచి ఆశ తీసుకుని వెళ్ళిపోయి అంత దుర్వ్యాపారం చేసి స్నేహితులతో పోగొట్టుకొని ఆఖరుకు తాను పందులు మేయుచున్న పొట్టి దగ్గర తింటూ బతుకుతున్నాడు. అప్పుడు తనకేమొచ్చిందట? బుద్ధి వచ్చిందట. అరే, మా నాన్న దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, వారు బాగా బతుకుతున్నారు, నేను పోయి పనివాడిలాగా బతికినా బతుకుతా కదా, ఇదేంది దౌర్భాగ్య జీవితం అనుకుని ఏం చేశాడు? అయితే నేను పశ్చాత్తాపడతాను, తప్పైంది నాన్న అంటాను, కానీ నేను మాత్రం ఒకవేళ నీ దగ్గర ఉండటానికి కుమారునిగా యోగ్యత లేదు, కానీ పనివాడిగానే ఉంచుకోండి వెళ్తానని వెళ్ళినప్పుడు తండ్రి ఆ మాత్రం పనివాడిగా ఎందుకు ఉంచుకుంటాడు? కుమారునిలా కౌగిలించుకున్నాడు. వెళ్ళి ఎమ్మడి ఏమంటున్నాడు? ప్రశస్తమైన వస్త్రం. ఇక్కడ కూడా ఇతనికి మరి ఎప్పుడైతే మలిన వస్త్రాన్ని తీసివేసి ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని తొలగించు అంటాడు యెహోషువ. ప్రేమ దేవుని బిడ్డలారా, మన కూడా దేవుడు మనకు ఒక రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. మనకు ఒక ప్రశస్తమైన వస్త్రం, అది స్తుతి వస్త్రము, ఆనంద వస్త్రము, సంతోష వస్త్రము. లేఖనాల ప్రకారంగా ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నామంటే, ఒకప్పుడు మన స్థితి ఎలాంటిదంటే, మన యొక్క స్థితి చాలా మరి దుర్భరమైన స్థితి, ఎంత పనికిమాలమైన స్థితి. మనం అనుకుంటున్నాం ఒకప్పుడు ఆ విషయాల్లో కన్నా ఇప్పుడు కూడా జ్ఞాపకం ఎందుకు చేసుకుంటే ఒకవేళ చాలా హీనమైన స్థితి. కానీ గర్వంతో, విరవీగినతనంతో, అసూయతో ఎన్నెన్నో లోక సంబంధమైన జీవితాలు జీవించిన మన జీవితాల్లో ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత ప్రభు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకోసమే ఆ యొక్క లూకాసు వార్త మరి ఆ అధ్యాయంలో మనం చూస్తే అతనికి ఎమ్మడే మరి చూడండి, అక్కడ రాయమన్న మాట చదువుతాం. చూడండి, అక్కడ రాయమన్న మాట 15వ అధ్యాయంలో, మరి 15వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనంలో చూడండి, అక్కడ రాయబడిన మాట. అయితే 21లో చూద్దాం. చూడండి, 21లో కుమారుడు ఏమంటున్నాడు చూద్దాం. అప్పుడు 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీకును నీ ఎదుట నేను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. అంటే నేను చేసినది తప్పు, పాపం చేశాను, యోగ్యత లేదు నాకు, యోగ్యుని కాదు నేను, పాపం చేశాను అని తాను పశ్చాత్తాపడుతున్నాడు. అయితే తండ్రి ఏమంటారు చూడండి. అయితే తండ్రి తన కుమారుని చూచి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి అంటున్నాడు. చూడండి, అక్కడ మనం చూస్తాం. అంటే ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకొచ్చి నా కుమారునికి తొడగండి, శుభ్రపరిచి, స్నానం చేయించి, చక్కని వస్త్రం ధరించి, బంగారు ఉంగరం తొడిగించి, మంచి చెప్పులు తొడిగించి, నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఒకప్పుడు నా కుమారుడు లోకంలో ఉన్నాడు, ఈరోజు నా బిడ్డగా మళ్ళీ తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడని. కాబట్టి
చనిపోయిన కుమారులాగా చనిపోయి తిరిగి లేచినట్టు. అది బట్టి అంత ఆనందంతో చెప్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ జకర్యా గ్రంథంలో ఆ మాటను చూస్తే దేవుడు ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి తలకి పాగా తొడిగించి అక్కడిని సిద్ధపరుస్తూ ఆ విధంగా అక్కడ మనం చూస్తాం యెహోషువను. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు? వాస్తవంగా అయితే ఫిర్యాదు చేస్తుంటాడు. మనల్ని కూడా ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా మనల్ని కూడా అనేక రీతిగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఒకవేళ అక్కడికి పోయినా కూడా ఒకవేళ ఇతను అనేక మరి పాపాలు చేశాడు, ఇతను అనేక మరి ఇవి చేశాడని మనల్ని ఎత్తి చూపించవచ్చేమో. కానీ అయితే ప్రభు అక్కడే ఉండి మన పక్షంగా తండ్రి అయిన దేవుడు జడ్జిలాగా ఉంటే, కుమారుడైన యేసు ప్రభు న్యాయాధిపతిగా అంటే లాయర్ లాగా అనమాట. అందుబట్టి ఉత్తరవాది అని రాయబడింది యోహాను పత్రిక మనం చూస్తాం. అక్కడ ఉత్తరవాదిగా ఆయన ఏం చేస్తాడంటే, మన పక్షంగా ఏం చేస్తాడంటే తండ్రికి విన్నపిస్తూ ఏమంటాడంటే, ఇతనిలో ఏ దోషము లేదు, ఇతని పక్షంగా నేను నా రక్తాన్ని కారబోసాను, నా గాయాలు ఇతని కోసమే చేసి గాయపరచబడ్డాను అని అతని పాపాన్ని అంతటి నేను కడిగివేశాను. అతని పాపాలు ఒప్పుకున్నాడు. ఒకప్పుడు అయితే పాపే, అయితే పాపాలను ఒప్పుకున్నాడని మన పక్షంగా ప్రభు ఉత్తరవాదిగా ఉన్నాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అలాగా మన జీవితంలో మనము మరి పాప జీవితంలో ఎలాగో జీవించామో, ప్రభు రక్తం చేత కడగబడ్డామో, ఈరోజు ప్రభు మనకు ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు, తొడిగించాడు. ఆ ప్రశస్తమైన వస్త్రాలు ఒకసారి మనం గమనిస్తే చూడండి, రాయబడిన మాటలో రక్షణ వస్త్రము అని రాయబడింది. మనకి ఒక రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలిగింది. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే చూడండి, గమనించండి రాయబడిన మాటలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం, 61:10. చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చూస్తాము. శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగా ఆభరణంతో అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. చూడండి, నాకు రక్షణ వస్త్రము. మనకి ఈరోజు రక్షణ అనుగ్రహించిన ప్రభువును బట్టి ఆనాడు ఆదాము హవ్వలకి వారికి రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. వారికి ఒక రక్షణ వస్త్రం అనేది. ఈరోజు మనం ఈ బట్టలు వేసుకున్నామంటే ఎందుకు వేసుకున్నాం? దేహాన్ని కాపాడుకోవడానికనే కదా. ఈ భూ సంబంధమైనటువంటి మరి జీవితంలో కదా, బయట యొక్క ఎండకైతేనేమి ఇవి లేకుండా తిరుగుతుంటే బాగుంటుందా? కానీ వేసుకుంటే ఎందుకు తిరుగుతున్నాం? ఇది మనకు ప్రొటెక్షన్. కాళ్ళకు ఏం చేస్తున్నాం? చెప్పులు వేసుకుంటాం, కాళ్ళకు ప్రొటెక్షన్ అంటే పాదరక్షణ అంటారు కదా, పాదరక్షణ ఈ వస్త్రం. అయితే ఆత్మీయమైనటువంటి మన జీవితంలో రక్షణ అనే వస్త్రముని దేవుడు మనకు అనుగ్రహించాడు, రక్షణ వస్త్రం. తర్వాత మనం చూస్తాం చూడండి, కిందనే నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అంటే మనలో నీతి లేదు, కానీ మరి ఎప్పుడైతే ప్రభు రక్త చేత కడగబడ్డామో నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు, నీతిమంతులుగా మార్చబడ్డాడు. అక్కడే కిందికి వచ్చినాం, చదవండి 10వ అధ్యాయంలోనే కిందికి వచ్చినాం. ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూడండి, కాగా యెహోవాను బట్టి మహా సంతోషంతో నేను ఆనందిస్తున్నాను. ఈరోజు మనం సంతోషంతో ఎందుకు పాటలు పాడుతున్నాం? ఎందుకు గంతులు వేస్తున్నాం? దేవా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నీవు ఇచ్చిన రక్షణను బట్టి అని ఆనందించడానికే. చూడండి, మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే అక్కడే మరొక వస్త్రాన్ని మనం చూస్తాం. చూడండి, అక్కడ రాయబడిన మాటల్లో 3వ వచనం, 3వ వస్త్రం, షియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా బోదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. స్తుతి వస్త్రం ఎంతగా మనము మరి సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉన్నామంటే స్తుతి వస్త్రాన్ని మనకు దేవుడు ధరింపజేసి ఉన్నాడు. ఆనంద వస్త్రము. తర్వాత అక్కడ రాయబడినట్టు దుఃఖానికి, సియోన్లో ఉన్న దుఃఖిస్తున్నవా మనకు అనకంటే ఉల్లాస వస్త్రం, సంతోషం, ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసినాడు. చూడండి, కొత్త బట్టలు వేసుకుంటే ఆనందం, ఎంత సంతోషం. అలాగే రక్షణను పొందుకున్న తర్వాత ఆనందం. అందుకోసమే దావీదు ఒక సందర్భంలో ఆయన రక్షణను కోల్పోయాడు. అనగా మరి తాను ఆ దేవుని సన్నిధిని కోల్పోయినాడు. దేవుడు తనతో ఉండకుండా పోయాడు. తన పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయినప్పుడు దేవుడు దూరం అయిపోతలేక కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి ఏమంటాడంటే, దేవా నాకు తిరిగి రక్షణ ఆనందాన్ని దయచేయి అంటాడు. 51వ కీర్తన మనం చూస్తాం. రక్షణ ఆనందం కావాలి.
అని కన్నీరు కార్చి కార్చి తన యొక్క పరుపు తేలిపోయేటట్టు ఏడ్చాడు. అని బట్టి దావీదు ఎడల దేవుడు మళ్ళీ కృప చూపించాడు. అని బట్టి దావీదు ఏ విధంగా కన్నీరు కార్చాడో పాప జీవితానికి స్వస్తించి పలికిన మన జీవితంలో ఒకవేళ మనం ఒప్పుకొని ఎవరంటే కూడా ఒప్పుకొని పరిశుద్ధపరచబడి ప్రభువు రక్తం చేత కడగబడితే సంఘంలో చేర్చబడి ఈరోజు సంతోషంతో ఆనందంతో ఆనందించే వారితో కలిసి ఉంటాం, ఆనంద వస్త్రం ధరించి. ప్రేమటి దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప ధన్యత ప్రభు మనకు ఇచ్చాడు. తర్వాత చూడండి, గొప్ప వస్త్రాన్ని మనం చూస్తాం. చూడండి, అక్కడే పెళ్లి వస్త్రం కూడా మనం చూసాము ఇందాక. అలాగే ఇక్కడ అంటాడు కదా, శృంగారమును ధరించి పెళ్లి కుమారుని రీతిగా, పెళ్లి కుమారుని రీతిగా. మత్తయి సువార్తలో కూడా ఆ మాట అక్కడ రాయబడిన మాట చూస్తాం. మత్తయి సువార్తలో ఏమంటారు అంటే అక్కడ 22వ అధ్యాయం 11వ వచనం చూద్దామా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం, 22:11. రాజు కూర్చుండు వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడగగా వాడు మౌని ఉండేను అన్న. ఇక్కడ ఏంటి, పెళ్లి వస్త్రం లేకుండా అక్కడ ప్రవేశించడానికి లేదు. పెళ్లి వస్త్రం అనబట్టి మరి ఒకవేళ పెళ్లి వస్త్రంతో నువ్వు లేకుంటే ఇక్కడికి ఎలా రాగలుగుతున్నావు అని అడుగుతున్నాడు. అందుబట్టి పెళ్లి వస్త్రం సంతోషంతో, పెళ్లి సంతోషంలో ఆనందంతో ఉండే. అందుబట్టి జ్ఞాపకం చేసుకుంటే పెళ్లి వస్త్రాన్ని చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో తెల్లని వస్త్రము అని మనం చూస్తాం. తెల్లని వస్త్రం ధరించి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆ మాట చూడండి, రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నీతి వస్త్రం నేను చూశాము. అలాగే తెల్లని వస్త్రం మరి చదువు అన్నమాట 3-4వ వచనం ప్రకటన. చూడండి, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీనులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రం కింద 5వ వచనంలో కూడా జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జయించువాడు, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా దేవుడు ఆ విజయం ఇస్తాడు, తోడుగా ఉంటాడు. అయితే లోక సంబంధంగా మలినాన్ని అంటకుండా, చూడండి, ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ప్రభు కోరేది అదే. ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నప్పుడు పదే తన యొక్క వాక్యం చేత తన బిడ్డలుగా తన ఎదుట నిలబెట్టుకుంటున్న ప్రభువుని బట్టి. అయితే ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ ఇహలోక మాలిన్యాన్ని మనము అంటుకొనకుండా జీవించాలి. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అంటే రక్షణ వస్త్రము, ప్రశస్త వస్త్రము కదా, పెళ్లి వస్త్రము, అలాగే జయించువానికి. తర్వాత శోభిత వస్త్రము అని చూస్తాం, స్తుతి వస్త్రం చూసాం. తర్వాత చూడండి, సుందర వస్త్రం అని కూడా ఉంది. సుందర వస్త్రము అంటే మాట మరి ఎంత సంతోషంగా ఎంత సుందరంగా ఉంటుందో. శోభిత వస్త్రం అంటే కూడా రాజులు ధరించి శోభితంగా ఆ తేజస్ ఆ యొక్క కిరీటం ధరించి ఆ వస్త్రం ధరించి వస్తుంటే కదా, ప్రభువును కూడా ఆ విధంగా మనము ఈ లేఖనంలో చూడొచ్చు. అలాంటి మనల్ని కూడా ఆ విధంగా ఆయన ప్రభు రారాజు అయితే మనం కూడా సామంత రాజుల్లాగా ప్రభు, అందుకోసమే మన రాజులైన యాజక సమూహము అని చెప్పాడు. అందుకని జ్ఞాపకం చేసుకుందాం అన్నమాట. చదువుతామా 52 మొదటి వచనం, యెషయా గ్రంథం 52 మొదటి వచనం. మొదటి వచనం అంటే 2వ. సియోను లెమ్ము నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రము, చూడండి, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. సుందర వస్త్రం కాబట్టి సుందర వస్త్రము దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తుతి వస్త్రాన్ని పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతి వస్త్రంలో అన్నమాట. ఇక్కడ ఇవి ఆత్మీయ వస్త్రాలు, ఇవి కంటికి కనపడకుండా మనకు ఒకవేళ అవి ధరింపజేసి ప్రభులో ఉన్న ఆనందిస్తూ మనం ముందు సాగుతున్నాం ప్రభు సన్నిధిలో. అందుబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు తన యొక్క రక్తం చేత కడిగి శుద్ధి చేసి అక్కడ మరి యెహోషువకు కూడా ఈయనకు మలిన వస్త్రం తీసివేసి ఇతనికి ధరింపజేయుడిని సెలవిస్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అందుబట్టి ఆ తర్వాత కిందికి వచ్చిన చూస్తే చూడండి, అక్కడ రాయబడిన మాటలు మనం ఏం చూస్తామంటే అతనికి మరి
పాగా అంటే తలకు మంచి పాగా అలంకరించమంటాడు. చూద్దామా అక్కడ మాట. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని చూచి ఇతని మైలబట్టను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను. అది మనము చూసాం. అయితే కింద వచనం 5వ వచనంలో, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద చూడండి తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. చూడండి, తెల్లని పాగా తల మీద పెట్టుట. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, మరి తల మీద పాగా అంటే కిరీటం అన్నమాట. కిరీటం, తెల్లని పాగా, తెల్లని కిరీటం. ఈ యొక్క యాజకుడికి మీరు ఈ యొక్క వస్త్రం ధరించినప్పుడు తల మీద ఒక పాగా ఉంటుంది అనమాట. ఆ పాగా మీద ఇక్కడ పరిశుద్ధత రాయబడి ఉంటుంది. మనం లేవికాండంలో చూస్తాం. అలాగే దేవుడు మన క్రియలను బట్టి మన కిరీటాలు ఇస్తున్నాడని లేఖనాలు చూస్తాం. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంలో ఉంచాడు. మనకు అని బట్టి మనం చేసిన ఈ భూమి మీద ఆయన వారి పనులను బట్టి వారికి బహుమానాలు ఇస్తాడని చూస్తున్నాం. చూడండి, కిరీటాలుగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మరి 5వ వచనంలో తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అలంకరించి అతని మరి నిలబెడుతున్నాడు. తెల్లని పాగా నెత్తి మీద పెడుతున్నాడు వస్త్రం. అది మనం చూస్తున్నాం. అంటే తెల్లని పాగా అంటే ధవల కిరీటము. తెల్ల అంటే ధవల కిరీటం. ప్రభు కూడా ధవల కిరీటం ధరించిన వాడుగా ఉంటాడు. ఆ తర్వాత చూడండి, మరి 103వ కీర్తన 4వ వచనంలో కూడా మనం చూస్తాము. మరి చూడండి, 103 కీర్తన 4వ వచనం, అయినను 103 కీర్తన, ఎన్నో కీర్తన చదువుతున్నాను? 103 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుతున్నాను. కరుణా కటాక్షములను కిరీటం. ఈ కిరీటం ఎలాంటిదంటే కరుణా కటాక్షం. మనము పుట్టినరోజు నాడు ఒక వచనాన్ని బాగా జ్ఞాపకం చేస్తాం. దయా కిరీటం గుర్తుందా? దయా కిరీటం, కీర్తనలు 65వ కీర్తన అనుకుంటా, 11వ వచనం. దయా కిరీటం అంటే దేవుని దయచేత మరొక సంవత్సరం దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని జన్మదినాలు జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ చూడండి, దయ అంటే ఇక్కడ కూడా ఏంటంటే కరుణ కటాక్షము. ఆయన కరుణ కటాక్షం అనే కిరీటం. అయితే ఆయన కరుణించి కటాక్షం అనే కిరీటాన్ని నాకు దయచేశాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే, మనం జీవిస్తున్నామంటే ఆయన కరుణ కృప ఈ భూమి మీద. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాము. ఎంతోమంది ఈ దినాన్ని చూడని వారు ఈ భూమి మీద ఇప్పటికి లేరు. ఈ దినం చూడని వారు మరి నిన్నటి దినం రాత్రి పొద్దున పేపర్ చూస్తే ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఘోరాలు కదా, మరణాలు. కాబట్టి అయితే కరుణా కటాక్షం అనే కిరీటాన్ని మనకు ధరింపచేసినటువంటి వాడు. అయితే చూడండి, మరి మనము మన ప్రభు మనకి చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. మరి దేవుని సొత్తు అంటే మరి దేవుని సొత్తు, దేవుడు ధరించే సొత్తు. దేవుని సొత్తు అంటే దేవుడు ఆభరణాలు ధరించాడు అనుకో, దేవుడు రారాజు కదా, దేవుడు రాజు తల మీద ఏముంటుంది? కిరీటంలో ఏముంటాయి? రత్నాలు ఉంటాయి. మరి నేను ఒక రత్నంలాగా కిరీటంలో దేవుడు పెట్టుకుంటే నువ్వు ఆ సొత్తు అయితే ఊహించుకున్నారు ఎప్పుడన్నా మీరు? అలా దేవుడు మనల్ని సొత్తుగా పెట్టుకుంటున్నాడట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. కిరీటం మీరు గమనించేటప్పుడు కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటంలో ఒక వచనం ఉంది, ఒక మాట, అది నేను జ్ఞాపకం, యెషయా గ్రంథం ఉంది. ఆయన సొత్తు అనే మాటకి ఆయన ధరించి దాంట్లో రత్నము అని ఉంది. అది నాకు జ్ఞాపకం రావట్లేదు. యెషయా గ్రంథంలో అనుకుంటాను.
అది నేను జ్ఞాపకం వస్తుంది కాబట్టి అది తలంపులో వస్తుంది, కానీ అది ఎక్కడ రాయబడి ఉంటుంది అది కూడా చూస్తున్నాను. ఒక్క నిమిషం చూడండి, నాకు గుర్తొస్తే కన్నా అది చూపిస్తాను. చూడండి, మనకు అంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. మనం ఆశమాషిగా దేవుని వీటిలుగా ఇటు ధన్యతకు అంటే భాగ్యానికి నోచుకున్నామనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒక మాట, సరే మీరు ఎక్కడైనా కనపడితే ఆ మాట నాకైతే ఉంది. ఆ మాట చాలా చక్కని మాట. అది మరి దేవుని ఆభరణంలో మనల్ని ఉంచాడు అని ఉంది. సరే సరే దేవుని స్తోత్రం కనపడింది. జకర్యా గ్రంథంలోనే ఉంది, చూపిస్తాను. వచ్చిన 9వ అధ్యాయం జకర్యా గ్రంథం. దేవుడు పరిశుద్ధాత్ముడు చక్కగా సమయానికి అందిస్తాడు, అందుకోసమే జ్ఞాపకం ఇచ్చినాడు, చూపిస్తున్నాడు. 16 వచనం, 9:16 చదవండి. 9:16 చదువుతారా? నేనే చదువుతున్నాను. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నం వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడిని యెహోవా ఆ దినమున వారిని రక్షించును. చూడండి, కిరీటము ఎందలి రత్నం వలె. చూడండి, కిరీటంలో రత్నములు. మనం ఆశమాషి కాదు, దేవుని పిల్లలుగా ఆయన రాజులైన యాజక సమూహంలో దేవుని సొత్తు అంటే ఏంటి? ఉదాహరణకి కదా, మనము చాలామంది ఏం చేస్తుంటారు, మెడలో ఒక హారం, అంటే హారం వేసుకోవచ్చు, నెక్లెస్ వేసుకోవచ్చు, గోల్డ్ చైన్ వేసుకోవచ్చు, కొంతమంది ఉంగరం పెట్టుకుంటారు. ఉంగరంలో ఏముంటుంది? ఒక రాయి ఉంటుంది కదా, మంచి రాయి. అలాగే రత్నము ఒక రత్నాన్ని, ఒక డైమండ్ని ఆయన ధరించే కాబట్టి సొత్తు, మనం ఆయన సొత్తు అయినాం. ఒక బంగారు ఒకవేళ మంచిగా దేవుడు కోరుకుని తనని ఆభరణంగా. అందుకోసమే పేర్లు చాలామంది పెట్టుకుంటారు. ఒక మాట గుర్తొస్తుంది కదా, దేవ భూషణం అని పెట్టుకుంటారు. భూషణం అంటే ఏంటి? వస్తువు అంటే భూషణంగా, అలంకారంగా, దేవునికి భూషణంగా, అలంకారంగా, అంటే దేవుడికి ధరించే ఒక అలంకారం అన్నట్టు. పిరమిడ్ దేవుడిలో గమనిస్తే మరి ఎంత ఇవన్నీ తెలుగు పదాలు. దేవభూషణము అంటే మరి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత చూడండి, ఇంకా పేతురు రాసిన పత్రిక మనం చూసాము. అలాగే మరి ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో కూడా చూడండి, నీతి కిరీటము. మరి కిరీటము మనము చూస్తే ధరింపజేసిన కిరీటాల్లో ధవల కిరీటము, అలాగే కరుణా కటాక్షమైన కిరీటము, అలాగే మరి రెండవ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 4:8 ఇక్కడ పౌలు అంటాడు కదా, నేను మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి మరి పరుగును నేను కడముట్టించాను అంటాడు కదా. మంచి పోరాటం 8 చూడండి, అక్కడ కింది వచనంలో 4:8 7వ వచనంలో ఏమో మంచి పోరాడితిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నీతి కిరీటం, దేవుని కొరకు కష్టపడి పని చేసిన పౌలు ఆ మాట అంటున్నాడు, నీతి కిరీటము. తర్వాత ప్రకటన గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నమ్మకంగా ఈ భూమి మీద ఉంటే జీవ కిరీటం అంట. బట్టి నీతి కిరీటము, జీవ కిరీటము మనకిచ్చే కిరీటాలను మనము అదొకటి. అలాగే జీవ కిరీటము యాకోబు పత్రికలో కూడా మాట మనం చూస్తాం, 1వ అధ్యాయం 12వ వచనంలో. అలాగే 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, మరి నీవు నా ఓర్పును విషయమై చూడండి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూమి మీద శోధించుటకు లోకం మీదికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడుదును. నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. అంటే మన కిరీటాన్ని పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలి, మనం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మాట చెప్తున్నాడు. చూడండి, అంటే ఇవన్నీ ఉన్నాయి, మీరు పోగొట్టుకోవద్దు. మీరు ఈ లోకంలో నమ్మకంగా జీవించండి, మీరు ప్రయాసపడండి,
నీతిగా జీవించాలి. కాబట్టి ప్రేమ దేవుడు మన కొరకు తన రక్తాన్ని ధారపోసి కడిగి పరిశుద్ధపరిచి ఆయన మన మలిన వస్త్రాలను తీసి పరిశుద్ధంగా మనల్ని నీతి వస్త్రాలు పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపజేసి ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించుకొని తన బిడ్డలుగా చేసుకున్న దేవుడు. అంత మాత్రమే కాదు, మనకు కిరీటాన్ని కూడా ధరింపజేశాడు. కాబట్టి అక్కడ యెహోషువకు ఏ విధంగా మనం అక్కడ చూస్తున్నామో మన జీవితాల్లో కూడా అవి మనం కలిగి ఉంటాము అనటానికి లేఖనాల ప్రకారంగా మరొక దేవుడు అతి కృప కలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఆ కృప కలిగిన దేవుని సన్నిధిలో దేవా నీవు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నేను కొనియాడుతున్నాను, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని ప్రభు సన్నిధిలో కొద్ది సమయము ఆరాధనలో ముందుకు సాగుదాం. మనం పాట పాడుదాం. ఒక పాట పాడుతూ ఒక పాట అయిపోయిన తర్వాత మనం ఆరాధనలకు ముందుకు పోదాం. రెండు వందల ఇరవై ఆరు ఈ పాట పాడదాం. పాత పాటలు 224. స్తుతించు ప్రభు యేసునే స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తాయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తాయనే, జీవపు దాతాయనే, నీ రక్షణకర్తాయనే, జీవపు దాతాయనే, నీ రక్షణకర్తాయనే, నీ రక్షణకర్తాయనే. స్తుతించు ప్రభు యేసునే స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించే నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే, ప్రేమించే నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే, ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టక మునుపే, ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టక మునుపే, దేవుడే నర రూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నర రూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు ప్రభు యేసునే స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి, సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి, ఏమి సంభావించినను ప్రభు పక్షమునుండవలెన్, ఏమి సంభావించినను ప్రభు పక్షమునుండవలెన్, అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా, అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా, అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు ప్రభు యేసునే స్తుతించు ప్రభు యేసునే
స్తుతించు. ఆరాధన ముందు సాగుదాం.